మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సైకాలజీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, ఈ రెండింటికి మాత్రమే అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఒకటి మానసిక సంబంధించింది, ఒకటి శారీరక సంబంధించింది. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపీ డే జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు వరంగల్లో హన్మకొండ ప్రాంతంలో దాదాపు ఒక 300 మంది జూనియర్, సీనియర్ ఫిజియోథెరపిస్టులకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఫిజియోథెరపీ ప్రతి రోగానికి సంబంధించి లేదా ప్రతి వైద్యానికి సంబంధించి అవసరం ఉంటుందా, ఎంతవరకు దానికంటూ ఒక పరిమితి ఉందా, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. తర్వాత నరేష్ గారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు దీని ప్రియారిటీ ఎట్లా ఉంది? అందరికీ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు. ఫిజియోథెరపీ అనగా ఇప్పుడు మీరు ఒక మంచి మాట చెప్పారు, చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇది ఒక శారీరక బాధలకు సంబంధించింది. ముఖ్యంగా పక్షవాతము, నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి, చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపాలున్నా, ముసలి వాళ్ళలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, కండరాలకు సంబంధించిన వ్యాధులు ఏదున్నా కూడా వాటిని నయం చేసే బాధ్యత ఒక ఫిజియోథెరపిస్టులుగా మా మీద ఉంది. ఒకప్పుడు ఏ క్రానిక్ డిసీజెస్ ఏమొచ్చినా కూడా మంచానికే పరిమితమైన ప్రతి ఒక్క రోగి ఈరోజు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి తన కార్యకలాపాలన్నీ సాగిస్తున్నంటే కారణము ఫిజియోథెరపీ. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఒక ఫిజియోథెరపీ డాక్టర్గా మేమందరికీ వైద్యం అందిస్తుంటే ఎంత మంచాన పడుకున్న పేషెంట్ కూడా మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి మమ్మల్ని ప్రతి ఒక్క పండుగలకు కూడా మమ్మల్ని పిలుచుకునే స్థాయికి, అంటే ఒక్కసారి చూసి పంపేయడం కాదు, మేము కనీసం వారితోటి ఒక 5 రోజులు, 10 రోజులు, నెలలో 2 నెలల వరకు వారితోటి మాకు సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మేము వాళ్ళతోటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సందర్భాలలో చూస్తే ఇంకా మన ఇండియాలో అంత డెవలప్ కాలేదు, కానీ ప్రపంచంలో ఏ కంట్రీలో చూసినా ఒక చిన్న అపార్ట్మెంట్కి 10 ఇండ్లు కానీ 20 ఇండ్లకి ఒక ఫిజియోథెరపీ డాక్టర్కి అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఫిజియోథెరపీకి మంచి ప్రాధాన్యత ఇచ్చి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటేనే పేద ప్రజలకు ఉపయోగపడుతుందని గవర్నమెంట్ కాలేజ్ కూడా తీసుకొచ్చిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. భవిష్యత్తులో కౌన్సిల్ తీసుకొని వచ్చి ప్రతి పిహెచ్సిలో కూడా ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని మేము నియమించాలని కూడా కోరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. దానితో పాటుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ప్రతి మండలం కేంద్రంలో కూడా మా అసోసియేషన్ ద్వారా మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. వచ్చే 3 ఏళ్లలో కూడా ఫిజియోథెరపీని ఒక మంచి పొజిషన్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, మంత్రివర్యులతోటి మేము సత్సంబంధాలు కలిగి ఉన్నాము. ఆ 3 సంవత్సరాల్లో కూడా మేము మా అసోసియేషన్ ద్వారా ఒక మంచి స్థితికి మేము తీసుకెళ్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది. సార్, మీరు చెప్పండి. ఇప్పుడు చాలా వరకు అంటే ఫిజియోథెరపీకి సంబంధించింది ఏదైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటేనే లేదా మంచాన పడితేనే దాని అవసరాన్ని గుర్తిస్తున్నారు. అట్లా కాకుండా కూడా ఆరోగ్యవంతుడైన వ్యక్తి కూడా ఫిజియోథెరపీని ఉపయోగించుకోవచ్చు. అవునవును, ఆరోగ్యమైన వ్యక్తి కూడా ఫిజియోథెరపీని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మన ఫిజియోథెరపీ ఇప్పుడు ఈ 2025 థీమ్ ఏంటంటే హెల్దీ ఏజింగ్ అన్నట్టు. అంటే వయసు పెరుగుతున్నప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసే ఉంటుంది. సో ఫిజియోథెరపీకి అంత రిక్వైర్మెంట్ ఉంది. ఎప్పుడైతే మోర్ దెన్ 60 ఇయర్స్ అవుతారో వాళ్ళకి కింద పడే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటి ఇక్కడ అంటే ఫాల్ ప్రివెన్షన్ మెజర్స్ చెప్పడము, వాళ్ళ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడము, సో కింద పడకుండా, ప్లస్ ఏంటంటే వాళ్ళు వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు, లోగా ఫీల్ అవుతూ ఉంటారు, వీటన్నిటిలో కూడా ఫిజియోథెరపిస్ట్ రోల్ ఉంది. సో కంపల్సరీ హెల్దీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇయర్ థీమ్ ఈజ్ హెల్దీ ఏజింగ్, ఆరోగ్యంగా వయసు పెరగండి. సార్, ఫిజియోథెరపీ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ డిస్టిక్లలో కానీ యాక్టివిటీస్ ఏముంటున్నాయి, ఏం చేస్తున్నారు? ముందుగా అందరికీ వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. ఇప్పుడు మన వరంగల్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మనం ఆల్మోస్ట్ ఇక్కడ హన్మకొండలో వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి 2 కాలేజీలని క్లబ్ చేస్తూ టోటల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ అందరము ఒకే తాటి కింద, మన జిల్లా విడిపోయింది కానీ మా అసోసియేషన్ అయితే విడిపోలేదు, అందరం కలిసికట్టుగానే ఉన్నాము. ఈరోజు ఆల్మోస్ట్ అన్ని మన వరంగల్ యునైటెడ్ వరంగల్ నుంచి ఉన్న ప్రాక్టీషనర్ ఫిజియోథెరపిస్ట్స్ అండి, మన దగ్గర ఉన్నటువంటి 2 కాలేజీలలో ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ అందరు కూడా ఆల్మోస్ట్ 400 మంది దాకా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కాకుండా రిజిస్టర్డ్ అయిన ఫిజియోథెరపిస్టులు ఎంతమంది ఉండొచ్చు? మన దగ్గర ఇప్పటికీ 250 మంది ఫిజియోథెరపిస్ట్ రిజిస్టర్ అయ్యారండి, ప్రాక్టీషనర్స్. ఇంకా మేము ఫ్రెషర్స్ చాలామంది ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చారు. సో వాళ్ళు కూడా మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ మనకు డిఎంహెచ్ఓ నుంచి కూడా మనకు కొంచెం సపోర్ట్ ఉంది ఈ మధ్యలో.
సో ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఫిజియోథెరపీ చేయకుండా ఇప్పుడు ఎవరైనా చేయాలనుకుంటే డిఎంహెచ్ఓ పర్మిషన్ కావాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ముందుగా మా దగ్గర నుంచి అసోసియేషన్ యొక్క ఎన్రోల్మెంట్ అడుగుతున్నారు. సో అది మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే డిఎంహెచ్ఓ వాళ్ళు మమ్మల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే పర్మిషన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఫేక్ ఫిజియోథెరపిస్టులు అనేది లేకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా అసోసియేషన్ ద్వారా మేము తీసుకున్నాము. మానిటరింగ్లో మనకు తెలుస్తున్నారు ఫేక్ ఫిజియోస్ని. మేము డిఎంహెచ్ఓ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్షన్స్ కూడా తీసుకున్నారు. దాని చాలా థ్యాంక్స్ అండి డిఎంహెచ్ఓ ఆఫీస్ కూడా. అండ్ మధ్యలో కలెక్టర్స్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము మా సమస్యల మీద. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారండి. సార్ మీరు చెప్పండి, జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే ఆశించిన స్థాయిలో ఫిజియోథెరపీ గుర్తింపు ఉందా, టెక్నికల్గా కాకుండా? ఫిజియోథెరపీ అసోసియేషన్ వల్ల కొంచెం ఫిజియోథెరపీ జనాలలో కూడా చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఇంతకుముందు ఫిజియోథెరపీ అంటే కూడా జనాలకి చెప్పవాలి అంటే మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జనాలకి కూడా కొన్నిసార్లు ఏ వ్యాధులలో ఫిజియోథెరపీ అవసరమని వాళ్ళు తెలుసుకొని న్యూరో డాక్టర్ని, ఆర్థో డాక్టర్ని కలవకుండా డైరెక్ట్ ఫిజియోథెరపీ డాక్టర్ని కలుస్తున్నారు. జనాలలో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. దానికి కూడా మేము తెలవడం కోసం ఈరోజు పెట్రోల్ పంప్ దగ్గర పెద్ద హోర్డింగ్ పెట్టి మేము అంటే ఫిజియోథెరపీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నామండి. రాము గారు చెప్పండి, అంటే ఇంకొక వాదన కూడా ఉంది, ఫిజియోథెరపిస్ట్ను నియమించుకోవడం అనేది ఒక ఖరీదైన వ్యవహారం, మామూలు వ్యక్తులకు అది సాధ్యపడదని. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముందుగా అందరికీ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. ఫిజియోథెరపీ అనేది ఖరీదైనది ఏం కాదు, కానీ జనాల ఆపోహ అట్లా ఉంది. అంటే ఇదివరకు ఈ ఫిజియోథెరపీ వైద్యం అనేది కార్పొరేట్ సంస్థల్లోనే దొరికేది. ఇప్పుడు ప్రతి పల్లెకు పాకే విధంగా మా అసోసియేషన్ కానీ, మా స్టేట్ కమిటీ కానీ, మా డిస్ట్రిక్ట్ కమిటీ కానీ మేము ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా మేము తీసుకునే అంశం ఏంటంటే గ్రామానికి ఫిజియోథెరపీ వెళ్ళాలి. అందుకనే ప్రతి పిహెచ్సిలో ఫిజియోథెరపీ ఉంటే మండల కేంద్రానికి వెళ్తుంది, మండల కేంద్రం నుంచి గ్రామాలకి వెళ్తుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా హెల్దీగా ఉండడానికి మా ఫిజియోథెరపీ అనేది ఉపయోగపడుతుంది. దీనికోసం మేము గవర్నమెంట్ తరఫున కూడా మేము పిహెచ్సి సెంటర్లను అడగడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ అది వస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. మేము అంటే రూట్ లెవెల్ వరకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకెళ్లే ప్రయత్నం 200% చేస్తున్నాం. అంటే ఇప్పుడు వరంగల్ లాంటి సిటీలో కాకుండా కాస్మోపాలిటన్ సిటీలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆథరైజ్డ్ ఫిజియోథెరపిస్ట్ అని నిర్ధారించుకోవడం ఎట్లా? మినిమం ఆథరైజ్డ్ ఫిజియోథెరపీ అని నిర్ధారించుకోవడానికి కంపల్సరీగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఇది 4.5 years కోర్సు ప్లస్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాలి. కంపల్సరీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ప్లస్ ఒరిజినల్ డిగ్రీ ప్రొవిజనల్ ఉంటేనే యూనివర్సిటీ నుంచి మనకు మైగ్రేషన్ సర్టిఫికెట్ కానీ ఆ ఒరిజినల్ డిగ్రీ కానీ వస్తుంది. దాన్ని డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ చేస్తే అది వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. దీన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ నిష్ణాతులైన ఫిజియోథెరపిస్టులతోనే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దీన్ని మీడియా పరంగా మీరే ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. మన అసోసియేషన్ తరఫున ప్రతి క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్కి మేము ఐడి కార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అండ్ మేము ఒక వెబ్సైట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏ డౌట్స్ ఉన్నా వరంగల్ ఫిజియోథెరపీ అసోసియేషన్ వెబ్సైట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ లిస్ట్ మొత్తం ఉంటుంది. ఎవరికైనా ఫిజియోథెరపీ ఏ ఏరియాలో కావాలనుకున్నా కూడా మీకు ఆ వెబ్సైట్లో చూస్తే ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు మేము వితిన్ ఇంకో 15-20 డేస్లో వెబ్సైట్ లాంచ్ అవుతుంది. అప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అనుకుంటే సరైన ఫిజియోథెరపీ వైద్యం కూడా అందుకుంటుంది. డాక్టర్ గారు, అంటే ఫిజియోథెరపిస్ట్ డే సందర్భంగా మీరు ఏమైనా సందేశం ఇవ్వాలంటే పబ్లిక్కి ఏమి ఇస్తారు, లేకపోతే దీనికి సంబంధించిన ప్రొఫెషనల్స్కి ఏమి ఇస్తారు? అదే అండి, ఇప్పుడు ఈరోజు మనం ఫిజియోథెరపీ డే సందర్భంగా నేను అందరికీ ఒకటే విన్నపము, మీరు క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ను కలవండి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. ప్రతిరోజు మీ జీవన విధానంలో ఎలాంటి నొప్పి కానీ పక్షవాతం కానీ ఎలాంటి సమస్యలు అంటే కండరాలు కీళ్ళకి ఉన్న ఎలాంటి సమస్యలైనా ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఏంటంటే వృద్ధాప్యంలో ఉండే సమస్యలు ఏంటి, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి మీరు ఎనీ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ని కలవండి. మీకు తగిన సలహాలు సూచనలు ఇచ్చేసి మీకు అలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా తగిన జాగ్రత్తలు కూడా చెప్తున్నాను.